భారతదేశంలో ఎన్నో పురాతన కట్టడాలు ఉన్నాయి. ఇప్పటి సాంకేతికత కూడా సాధించలేని ఆశ్చర్యకరమైన నిర్మాణాలెన్నో వందల ఏళ్ల కిందటే భారత శిల్పులు నిర్మించారు. అయితే ఇవి కేవలం ఆధ్యాత్మిక క్షేత్రాలుగానే కాకుండా మన ఊహకందని ఎన్నో నిగూఢ విజ్ఞాన రహస్యాలకు కేంద్రంగా మన పూర్వీకులు భావితరాలకు అందించారు. అయితే వాటిని అర్థం చేసుకునేంత జ్ఞానం నేటి తరాలకు లేదనే చెప్పాలి. దానికి ఉదాహరణగా ఎలాంటి టెక్నాలజీ లేని కాలంలోనే ఖచ్చితంగా వాతావరణాన్ని అంచనా వేస్తూ నిర్మించిన ఓ ఆధ్యాత్మిక ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది తెలిసాక మన పూర్వీకులు ఎంతటి విజ్ఞానవంతులో ఖచ్చితంగా తేటతెల్లమవుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లాలోని బెహతా బుజుర్గు గ్రామంలో శ్రీ జగన్నాథ ఆలయం ఉంది. 8వ శతాబ్దంలో ప్రతిహార రాజవంశం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడి రూపమైన జగన్నాథ స్వామి కొలువుతీరారు. జగన్నాథుడు తన సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రులతో కలిసి ఇక్కడ దర్శనమిస్తారు. సాంప్రదాయ హిందూ నిర్మాణ శైలిలో ఈ గుడిని నిర్మించారు. ఆలయ గోడలు, పైకప్పు రాతితో నిర్మించారు. పూరీ జగన్నాథ ఆలయంలో జరిగే సంప్రదాయాలే ఇక్కడ కొనసాగించడం విశేషం. ప్రధాన ఉత్సవాల్లో జరిగే రథయాత్రలో పూరీలో జరిగినట్లే జగన్నాథుడు, సుభద్ర, బలభద్ర విగ్రహాలను అలంకరించిన రథాలపై ఊరేగిస్తారు. అందుకే వందల ఏళ్లుగా స్థానిక భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ ఆలయం విరాజిల్లుతోంది. ఇదంతా ఈ ఆలయానికి సంబంధించి ఆధ్యాత్మికత గురించి మాత్రమే. అయితే మన పూర్వీకులు ఆలయాలను ఖచ్చితత్వమైన వాస్తుశాస్త్రంతో ఈ ఆలయాన్ని విజ్ఞాన కేంద్రంగాను తీర్చిదిద్దారు. అదే ఋతుపవనాల రాకను 15 రోజుల ముందుగానే అంచనా వేయడం. బెహతా బుజుర్గు జగన్నాథ ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాకుండా వాతావరణాన్ని ఖచ్చితంగా అంచనా వేసే విధంగా రూపొందించారు. ఈ ఆలయం వాతావరణాన్ని ఖచ్చితంగా అంచనా వేస్తుంది. వర్షాకాలం మొదలవడానికి సుమారు 15 రోజుల ముందే ఆలయం లోపలి గోడలు, పైకప్పు నుంచి నీటి చుక్కలు కారడం ప్రారంభమవుతాయి. ఈ చుక్కలు వర్షం మొదలైన తర్వాత మాయమవుతాయి. ఇది ప్రతి ఏటా వేల ఏళ్లుగా జరుగుతూనే ఉంది. ఒకప్పటి ప్రజలంతా వర్షాల రాకను ఈ ఆలయంలో వచ్చే నీటి చుక్కల ద్వారానే లెక్కించేవాళ్లు. ఆలయంలో నీటి చుక్కలు కనిపించాయంటే వ్యవసాయానికి సంబంధించిన ముందస్తు పనులను చక్కబెట్టుకునేవారట. ఇప్పటి రోజుల్లో ఇంతటి టెక్నాలజీ ఉండి కూడా వర్షాల రాకను ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అలాంటిది వర్షాల రాకను ముందుగానే ప్రజలకు తెలియపరిచేలా నాటి శిల్పులు అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించడం పూర్వీకుల విజ్ఞానానికి ప్రతీక. అయితే ఇదెలా సాధ్యమనే విషయాన్ని ఇప్పటికీ ఖచ్చితంగా కనిపెట్టలేకపోతున్నారు పురాతన శాస్త్రవేత్తలు. ఆలయ గోడలు, పైకప్పు రాతితో నిర్మించడం వల్లే ఇది సాధ్యమవుతోందని భావిస్తున్నారు. అలా అయితే చాలా ఆలయాల్లో ఇదే విధంగా ఉంటుంది కదా, కానీ ఈ ఆలయంలోనే ఇలా ఎందుకు జరుగుతోందనే ప్రశ్నలు మళ్ళీ మనమే చర్చించుకోవాల్సి వస్తోంది. స్థానికులు మాత్రం దీనిని జగన్నాథుడి దివ్యశక్తిగా విశ్వసిస్తున్నారు.